బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కిలార్ నాగార్జున గారు ఉన్నారు, ఆహ్వానిద్దాం. నమస్కారం నాగార్జున గారు. నమస్తే గోపి గారు. నాగార్జున గారు, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని చూసినప్పుడు, అంటే రాష్ట్రం బ్రాండ్ని దెబ్బతీస్తే పెట్టుబడులు రావు, రాష్ట్రం ప్రస్తుతం ముఖ్యమంత్రి అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్ళలేరు. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణాన్ని అలజడి రేపే విధంగా ప్రస్తుత ప్రతిపక్షం ప్రయత్నిస్తుందనేది ప్రస్తుతం అధికారంలో ఉండేటువంటి పక్షాల వాదన. కానీ మీరు అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఇన్ని హత్యలు జరిగాయి, చేస్తున్నారు అనేటువంటిది ప్రస్తుత ప్రతిపక్షం వాదన. నిన్న కూడా ఆ నంద్యాలలో శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి ఆ మర్డర్, తర్వాత నందిగామలోనో జగైపేటలోనో కర్రలతోటి కొడుతున్నటువంటి ఆ వీడియో ఒకటి బయటికి తీసుకొచ్చి ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు. బట్ మర్డర్ అయితే జరిగింది. వినుకొండలో అయితే రషీద్ని మర్డర్ అయితే జరిగింది. ఇక్కడ సుబ్బారాయుడు ఎవరో అతన్ని చంపారు శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో. అయితే ఇవి ఒక సీరియల్గా జరుగుతున్నాయి ఏంటి? ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు బయటకు వచ్చి మాట్లాడిన విధానాన్ని బట్టి చూసినప్పుడు, ఈ మడ్డలు జరుగుతున్న తీరు చూసినప్పుడు ఎట్లా మనం చూడాలి వీటిని? అంటే గోపి గారు, ఇక్కడ అవతల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎవరితోటి ఢీకొంటుంది, ఎవరితోటి ప్రతిపక్షంలో ఎవరున్నారు అనేటువంటిది ఇట్ మ్యాటర్స్. హత్యలు అనేటువంటివి ఏ ప్రభుత్వం ఉన్నా లేకపోతే ఎవరున్నా కానీ ఆస్తి గొడవలో, ఇంకో గొడవలో, లేకపోతే అక్రమ సంబంధాలు, ఏదో ఒక కారణంతో వ్యక్తిగత గొడవల మీద జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ జరిగేటువంటి ప్యాటర్న్, జరిగేటువంటి సంఘటనలు, టైమింగు, ఆ తర్వాత దాన్ని పట్టుకొని అవతల వాళ్ళు చేసేటువంటి యాగి, ఇవన్నీ చూసినప్పుడే మనకి కొన్ని అనుమానాలు వస్తున్నాయి. జనరల్గా ఎవరితోటి పోరాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని నేను ఎందుకన్నానంటే, 3 తరాల నుంచి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫ్యాక్షనిస్టుల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, మన ప్రత్యర్థి యొక్క ఆర్థిక మూలాలని దెబ్బతీస్తే, అతన్ని ఆర్థికంగా చంపేస్తే మనకి ఎదురు లేకుండా పోతుంది అనేటువంటిది బేసికల్గా ఫ్యాక్షన్ వాళ్ళ మెంటాలిటీ. అందుకనే రాయలసీమలో మనకి చీనీ తోటలు నరికేశారు, అరటి తోటలు నరికేశారు, ఇవన్నీ వింటూ ఉంటాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు భారీ ఎత్తున 164 సీట్ల మెజారిటీతోటి కూటమి వచ్చింది కాబట్టి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎదగనివ్వకుండా చేసి, ఒక భయానక వాతావరణం ఇక్కడ ఉంది అనేటువంటి క్రియేషన్ చేసి, పెట్టుబడులు రాకుండా చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ అనేటువంటిది ముద్ర వేయాలనేటువంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. అంటే ఇప్పుడు శ్రీశైలంలో జరిగిన మర్డర్ కూడా ఒక వైసీపీ నేతని టీడీపీ నేత హత్య చేశాడు అనేది వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వార్త. సో ఇది పొలిటికల్గా చూడాల్సిన క్రమంలో, అవును, పొలిటికల్గా చూడాల్సిన క్రమంలో మళ్ళీ బ్రాండ్ దగ్గరికి వెళ్ళాలా? ఇది నా డౌట్. అదేనండి, నేను అక్కడే చెప్తున్నాను. మనలాంటి వాళ్ళు అనలైజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే, ఒక పల్లెటూరు ఉందండి. పల్లెటూరులో 80% మంది ఏదో ఒక రాజకీయ పార్టీకి సానుభూతి పరులుగాను, అఫిలియేషన్ ఉంటారు, కార్యకర్తగా ఉంటారు, లేకపోతే సానుభూతి పరుడుగా ఉంటారు. ఈ ఇద్దరిలో ఎవడికొకటి తగాదా వచ్చి కొట్టుకొని వచ్చారు. ఒక మర్డర్ జరిగిందంటే వాడు ఏదో పార్టీ వాడికి సంబంధించింది కాబట్టి ఆ పార్టీ చేయించింది అనేటువంటి ముద్ర వేయటం ఏదైతే ఉందో, ఇప్పుడు అదే మనం చంద్రయ్య మిగతా వాళ్ళ హత్యలు చూసాం పల్నాడులో, అది ప్యూర్లీ పొలిటికల్ మర్డర్ అనేది తెలుస్తుంది. జై జగనను లేకపోతే చంపేస్తున్నాం అంటే అతను జై చంద్రబాబు నాయుడు అంటే పేక్ కోసి చంపేశారు. దట్స్ ఎ పొలిటికల్ మర్డర్, ఎవరైనా చెప్తారు. కానీ అక్కడ పార్టీ గొడవలు లేకుండా వాళ్ళ వ్యక్తిగత గొడవల్లో జరిగినప్పుడు ఒక మర్డర్ జరగగానే దాన్ని తీసుకెళ్ళి గందరగోళం చేసి నేషనల్ స్థాయికి తీసుకెళ్ళి దాన్ని ఒక బ్రాండింగ్ని, ఒక ఇమేజ్ని క్రియేట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ మీద అనేటువంటి జరుగుతున్నది. ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ కూడా మీరు గమనించండి. పర్వాలేదు, చల్లారిపోయింది, అంతా బాగుంది అనగానే 15 రోజులు, నెల రోజులకు ఒక మర్డర్ జరుగుతుంది, కాస్త సర్దుకుంటుంది అనగానే మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక నెల రోజులు, 15 రోజుల వ్యవధిలో ఒకటి జరుగుతూ ఉంది.
ఇవన్నీ ఇది జరగగానే వైసీపీ వాళ్ళు అక్కడ వాలిపోవటం, దాన్ని తీసుకెళ్ళి అక్కడ జరిగింది ఒక హత్య. నిన్న జరిగిన ఆ హత్య కాకుండా చూస్తే చనిపోయినటువంటి ఒకే ఒక వ్యక్తి అక్కడ మన వినుకొండలో. అంతకుముందు నూజివీడులో ఒక అతను కార్పొరేటర్ ఎవరినో పొట్టలో పొడవటం కత్తితోటి జరిగింది. ఆ 2 సంఘటనలే మనకు కనిపిస్తుంది. కానీ 36 మందిని చంపేశారు తెలుగుదేశం వచ్చిన దగ్గర నుంచి రాజకీయ హత్యలు అని చెప్పేసి ఢిల్లీ వెళ్ళి గోల్ చేశారు. నా దగ్గర నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి విలేకరుల దాకా అందరూ అడిగారు ఆ 36 మంది పేర్లు ఇవ్వండియా అని చెప్పేసి. అందరూ అడిగారు. ఇక్కడ అడిగితేనే ఢిల్లీలో ఇస్తా ఉన్నారు, ఢిల్లీలో అడిగితే అయ్యొద్దు వీడియోలు చూసి వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి చెప్పారు. అంటే ఏంటంటే ఇక్కడ జరిగేటువంటి హత్యలకి దీనికి రాజకీయ రంగు పులిమి అక్కడ వాళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కనుక ఆంధ్రప్రదేశ్కి రాకపోతే, అంటే ఇక్కడ భయానక వాతావరణం నెలకొంది, రాజకీయ కక్షలతో మనుషులను చంపేస్తున్నారంటే న్యాచురల్గానే ఇండస్ట్రియలిస్ట్ ఏం కోరుకుంటారు? అందులో చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున మనకి రావడానికి అవకాశం ఉంది రాయలసీమలోనే, ల్యాండ్ పరంగా మిగతా పరంగా. కాబట్టి ఇలాంటివి క్రియేట్ చేస్తే బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయొచ్చు అనేటువంటి ప్రయత్నం, అంటే 100% మనం నిర్ధారించలేము. జరుగుతున్నటువంటి ప్యాటర్ను దాన్ని వాళ్ళు పొలిటిసైజ్ చేసి మాట్లాడుతున్నటువంటి విధానాన్ని సీక్వెన్స్ ఆఫ్ ఇష్యూస్. ఇదే కాకుండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీక్రెట్ ఆర్మీని మెయింటైన్ చేస్తున్నారు అనేటువంటి రూమర్స్ మనకి చాలా కాలంగా ఉన్నాయి. దాన్ని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా మా సైన్యం వేరే ఉంది, మేము కావాలనుకుంటే ప్రైవేట్ సైన్యాలు మాకున్నాయి, అది వాడటానికి మా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవటం లేదని ఒక సందర్భంలో అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకోండి. వీళ్ళందరినీ కూడా స్లీపర్ సెల్స్ లాగా అక్కడక్కడ ప్లాన్ చేస్తున్నారు. అవసరాన్ని బట్టి ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి, వాళ్ళు యాక్షన్ చేస్తారనేటువంటిది కూడా కర్ణాకర్ణీగా వినిపిస్తున్నటువంటి మాట. ఈ జరుగుతున్నటువంటి సంఘటనలు, అప్పుడు వచ్చినటువంటి రూమర్సు, వీళ్ళెళ్ళి బ్రాండ్ ఇమేజ్ని చెడగొట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఈ డాట్స్ అన్నీ కనుక కనెక్ట్ చేసుకుంటే అది నిజమయ్యే అవకాశం ఉందేమోననేటువంటి అనుమానాలు మనలాంటి వాళ్ళకి కలుగుతున్నాయి. అంటే ఈ మధ్యకాలంలో మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ మాట్లాడింది, చెప్పారు కదా, వసంత కృష్ణ ప్రసాద్ మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి వాళ్ళందరినీ పిలిచి చక్కగా ఇంత దారుణమైన పరాభవం జరిగిన తర్వాత కూడా మీటింగులు పెట్టుకొని వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారంటే ఇవన్నిటి మనం చూస్తే మనం అనుకున్నటువంటి దానికి బోధమిస్తున్నట్టే కదా. కాబట్టి ఇంటెలిజెన్స్ అనేటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అదే ప్రభుత్వానికి కళ్ళు ముక్కు చెవులు అన్నీ. దాన్ని బలోపేతం చేసి ఎక్కడ ఏం చీమ చిటుక్కుమన్నా సరే అధినేతకు తెలిసేటట్టుగా కనుక చేసుకోకపోతే, ఒకసారి వెళ్ళారు నమ్మలేదు ఢిల్లీలో, ఇంకా ప్రభుత్వం వచ్చి అంత 4 రోజులు కూడా కాలేదు, అప్పుడు ఏంటి అన్నట్టుగా వాళ్ళు పెద్దగా సీరియస్గా తీసుకోవాలి. జరిగిన ప్రతి హత్యని ప్రతి 2 నెలలకి వెళ్ళి ఢిల్లీలో ఇదే పరంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేశారనుకోండి, వినగా మనకి బ్రాహ్మడు మేక కథ మనకి తెలిసింది కదా, 1-4 సార్లు 4-5 కుక్క అంటే అతనికి మేకని తెలిసిన కుక్కని నమ్మే ప్రమాదం. కాబట్టి వీళ్ళు స్ట్రాటజిక్గా వెళుతూ చంద్రబాబు నాయుడు గారిని నేషనల్ స్థాయిలో బదనాం చేసి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతుందేమో అనేటువంటి దానికి ఇవన్నీ కూడా ఊతమిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ఇంటెలిజెన్స్, పోలీసింగ్ కూడా. ఈరోజు చంద్రబాబు నాయుడు కలెక్టరల్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతుంది అదే, విజిబుల్ పోలీసింగ్ ఉండాలి, ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి అని అంటాడు. కరెక్ట్. ఎందుకంటే మీకు ఇంటెలిజెన్స్ కనుక బాగా పనిచేసింది అనుకోండి, పోలీసు వాళ్ళకి తెలియకుండా ఏమీ జరగదు 95% కేసెస్లో. వాడికి ఎక్కడో చోట నుంచి ఇన్ఫార్మర్ వస్తూనే ఉంటుంది ఇన్ఫర్మేషన్. అయితే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ఎంత ఫాస్ట్గా వీళ్ళు రియాక్ట్ అయ్యారు అనేటువంటి దాన్ని బట్టే అక్కడ ఎంతవరకు ఆపగలుగుతారు అనేటువంటిది ఉంటుంది. సో ఎఫెక్టివ్ పోలీసింగ్ అనేటువంటిది అది. ఇన్విజిబుల్ పోలీసింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవటం అంతే. పోలీసు కనబడి యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా, అక్కడ కనబడకుండానే జరిగిపోవాలి అది. అప్పుడు పోలీస్ యాక్షన్ అంటే స్విఫ్ట్ యాక్షన్, ఇమ్మీడియట్గా యాక్షన్లోకి దిగటం, దిగి దాన్ని జరగబోయేదాన్ని అరికట్టడం అనేటువంటిది. ఉదాహరణకి ఇప్పుడు మీకు మన ఏబీవి వెంకటేశ్వరరావు గారి మీద వాళ్ళకి ఎందుకు కక్ష? ఆ రోజున కోడికత్తి కేసులో అది జరగగానే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చేసేసి గందరగోళం చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఆయనకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి
ఇమ్మీడియట్గా గంటల వ్యవధిలోనే వాడిని పట్టుకొని వాడి కథనాన్ని బయటికి చెప్పి ఇది కాదు, ఇది క్యాజువల్గా జరిగింది, దీంట్లో రాజకీయ ప్రేరేపితం లేదని మీడియా ద్వారా మిగతా దాని ద్వారా ప్రచారం చేయడం వల్ల ఆ రోజు రాష్ట్రం ఆగింది. లేకపోతే రాష్ట్రాన్ని తగలబెట్టాలనేటువంటి ప్లాన్లో వాళ్ళు ఉన్నారు ఆ రోజు. అది ఇంటెలిజెన్స్ చేయాల్సినటువంటి పని. ఇవాళైనా సరే, ఇప్పటికి నాకు తెలిసి ఇవాళ జరిగినటువంటి కలెక్టర్ మీటింగ్స్, ఎస్పీస్ అందరూ వచ్చినప్పుడు కలెక్టర్స్, డీజీపీ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఇప్పుడు సెట్ అయిందని నేను అనుకుంటున్నాను. కొత్తగా 30 మంది ఐపీఎస్ ఆఫీసర్లను కూడా అలాట్ చేశారన్నారు. మరి వాళ్ళు వచ్చారో రాలేదు ఇంకా తెలియదు. వాళ్ళు కనుక వచ్చి ఛార్జ్ తీసుకుంటే ఏంటంటే ఒక కొత్త టైప్ ఆఫ్ సెటప్ తోటి, ఎందుకంటే వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి కొంచెం జీలు ఉంటుంది, వాళ్ళకి ఏదో చేయాలనేటువంటి తపన ఉంటుంది. కరెక్ట్ టీముని సెట్ చేసుకొని వదిలేస్తే వాటన్నిటిని కంట్రోల్ చేయడం అనేటువంటిది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ వీక్స్ అంతే. అది కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతున్నది, ఇలాంటివి ఏమన్నా జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండడు, ఆయన ఎక్కడో ఉంటాడు అని మాట్లాడుతున్నా. అంటే మనం వేగ్గా మనం మాట్లాడుకోలేంలే కానీ మీరు కూడా అలా మాట్లాడే వ్యక్తులు కాదు. బట్ యాక్సిడెంటల్గా ఆయన ఇక్కడ ఉండట్లేదు, ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా కోఇన్సిడెంట్స్ అంటాం మనం. ప్రజలకు అలాంటి అనుమానాలు లేకపోతే విమర్శకులకు అలాంటి అనుమానం ఎందుకు వస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే టైంకి ఆయన లండన్లో కూర్చున్నారు. కూర్చొని కూడా అంతటితో వదిలేయకుండా తర్వాత ఇక్కడికి వచ్చి ఏమన్నారు, అసలు ఆయన తీసుకెళ్ళిన సంగతే నాకు తెలియదు, నేను అక్కడ ఉంటే ఎత్తేసారు. సో అది కూడా ఎంత ఎటకారంగా ఒక రకమైనటువంటి రాక్షసానందం లోపల నుంచి తన్నుకొస్తూ ఉంటే ఆపుకుంటూ మాట్లాడినటువంటి పద్ధతి. వాళ్ళు ఎవరు చిన్నపిల్లలు లేరండి. మీరు మాట్లాడే ప్రతి మాటలో ఎలా మాట్లాడుతున్నారు, ఏమొస్తుంది అనేటువంటిది ఇట్టే పట్టేస్తారు మీడియా వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ. కాబట్టి ఈ జరిగేటువంటి ఇన్సిడెంట్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ లేకపోవడానికి ఏంటంటే ఇవి కోఇన్సిడెంట్స్. ఆయన ఉన్నా అంటే ఒక రకంగా మాట్లాడుతుంది ఏంటంటే, ఆయన ప్రతిసారి ఇక్కడికి వచ్చి 2 రోజులు బెంగళూరులో 4 రోజులు ఉంటున్నాడు అంటే అక్కడ ఏమన్నా పథక రచన చేస్తున్నాడా అంటే వాళ్ళు కొంతమంది స్పెక్యులేషన్స్ ఎలా అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా నేనేంటంటే, అతను ఒక రకమైనటువంటి అభద్రతా భావంలోకి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడైతే అధికారం పోయిందో నా చుట్టూ శత్రువులు ఉన్నారు, నా అనుకూలంలోగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా శత్రువులు ఉన్నారు అని ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. దాదాపు 1000 మంది ప్రొటెక్షన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒకేసారి 300 మంది ప్రొటెక్షన్లోకి వచ్చేసారు. అది కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు పోనీండ్లే అన్నారు కాబట్టి ఆ 300 మంది ఉన్నారు. కాదు గట్టిగా అంటే ఓ సాధారణ ఎమ్మెల్యే అన్నారనుకోండి, ఎంత సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఎప్పుడో ఏదో జరగబోతుందని ఏదో ఫోర్కాస్ట్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఆయన ఎక్కువ కాలం ఆ బెంగళూరు ప్యాలెస్ ఏదో సేఫ్గా ఉందని అక్కడ ఉంటున్నాడేమో అనేటువంటిది ఒకటి వస్తుంది. తర్వాత ఆరోగ్యరీత్యా ఏదో బాగాలేదు లేకపోతే ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇవన్నీ స్పెక్యులేషన్స్ మనం మాట్లాడలేము అనుకోండి. బట్ ఉండాల్సిన టైంలో నీ పార్టీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవాల్సినటువంటి టైంలో వచ్చిన కార్యకర్తల్ని నీ బాడీ గార్డ్స్ నీ ప్రైవేట్ సైన్యం తరిమేస్తూ ఉంటే నువ్వు వెళ్ళి బెంగళూరులో కూర్చుంటే పార్టీకి అందుకే కదా అందరు జారిపోతుంది. ఇవాళ నీ రాజ్యసభ సభ్యులు ఎంతమంది పోతారో తెలియట్లేదు, ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటో తెలియట్లేదు. ఇలా జరుగుతున్నప్పుడు బెంగళూరులో ఉండటం మూలాన ఏంటంటే ఇలాంటి అనుమానాలకు ఊతమిస్తోంది. కాబట్టి వీలైన కాడికి ఆయన ఇక్కడే ఉండి సరే మనం సలహాలు ఇవ్వడానికి మనం ఎంత ఇది కానీ ఆయనకి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చి అలవాటు అయిపోయింది కదా. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. ఇప్పుడు బాధ ఎక్కడ వస్తుందంటే గోపి గారు, ప్రతిపక్షానికి ఒక పాత్ర ఇస్తారు, అధికార పక్షానికి ఎలాంటి పాత్ర అయితే ప్రజలు నిర్దేశించారు, అది కూడా చాలా విపులంగా సాంప్రదాయబద్ధంగా నిర్మాణాత్మక ప్రతిపక్షం అనే నీకు ఇంతవరకు చాలు, ఈ 11 మందితో నీ పాత్ర నువ్వు గనక బాగా పోషిస్తే ఫ్యూచర్లో ఆలోచిస్తాం అనేటువంటి ఒక పాజ్ ఇచ్చి వదిలేశారు నిన్ను. నువ్వు ఆ పాత్రను పోషించకపోవటం మూలాన రేపొద్దున ఈ మందబలంతో 164 మంది ఉన్నటువంటి వీళ్ళు తప్పులు చేసే అవకాశం ఉందంటున్నాను నేను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి ఎదురు చెప్పేవాళ్ళు లేరు, లేకపోతే మనల్ని అడిగేవాళ్ళు లేరు, విమర్శించేవాడు. బయట నువ్వెన్ని మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడింది కదా ప్రజలకు వెళ్ళేది. ఎగ్జాక్ట్లీ అదే. ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత బాగా పరిడి వెళ్తుందని అంటారు. రాజ్యాంగంలో అధికార పక్షంతో పాటుగా ప్రతిపక్షం కూడా ఇప్పుడు వాళ్ళు మనకి కరెక్ట్ ప్రపోర్షన్ ఏంటంటే 2/3 అనేటువంటి అధికార పక్షం ఉండి 1/3 అనేటువంటిది ప్రతిపక్షం ఉంటే ఏంటంటే అది కరెక్ట్ అయినటువంటి కాంబినేషన్. అది 2014-19 మధ్యన మనం చూసాం. అవును, వాళ్ళకి 60 చిల్లర ఉండేవాళ్ళు, వీళ్ళు 110 దగ్గర 109, 108 ఉండేవాళ్ళు. అది కరెక్ట్ అయిన ప్రపోర్షన్. ఎందుకంటే ఒక భయం ఉంటుంది, ప్రతిపక్షం ఉంది అక్కడ మనల్ని అబ్జర్వ్ చేస్తాం. ఇవాళ నువ్వు అసలు అసెంబ్లీకే పోకుండా కుంటి సాగులు కడుపు నొప్పి కాలు నొప్పి అని చెప్తే వాళ్ళకేమో బ్రహ్మాండంగా కావాల్సినట్టు చేసుకుంటారు.
అలాంటి తర్వాత మీరు అన్నట్టు ఇందాక మీరు అన్నట్టు ఇంటెలిజెన్స్తో పాటు పోలీసింగ్ ఎంత అలర్ట్గా ఉంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్లు ఇలా జరుగుతూ ఉన్నాయంటే ఎక్కడో ఏదో జరుగుతుంది. ఇంటెలిజెన్సా లేకపోతే పోలీసింగా ఎక్కడో ఏదో దాంట్లో కూడా ఇంకెవరైనా కాంప్రమైజ్ అవుతున్నారు అనేటువంటిది కూడా ఉంటుంది కదా. జనాలకు అనుమానాలు వచ్చే అవకాశం ఉంటుంది తొందరలోనే ఇట్లా జరుగుతూ పోతూ ఉంటాయి. సో ప్రభుత్వం కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మేల్కోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎత్తి చూపించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద, ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి దీని మీద కూడా, మీడియా మీద కూడా ఉంది. కాబట్టి కొత్త రాష్ట్రం లాగానే అనుకోవటం ఒక రకంగా ఏంటంటే విధ్వంసం జరిగిన తర్వాత పునర్నిర్మాణం అనేటువంటిది అంత ఈజీ కాదు. మీరు కొత్తగా కట్టడం వేరు, కట్టి కూలిపోయిన దాన్ని మనం నిలబెట్టి కట్టడం అనేటువంటిది డబల్ శ్రమ. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అది ఫేస్ చేస్తున్నారు. కాబట్టి అన్ని రకాల ఆయన కరెక్ట్గా ఫిక్స్ చేసుకుంటే తప్పితే అన్ని వ్యవస్థల్ని ముందుకెళ్ళటం అనేటువంటిది కత్తి మీద సాములాగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.